అబద్ధాలు ఆడడం అందరికీ పరిపాటు. అందుకని అందరికి తెలియాలి కూడా. 2017లో హైబ్రిడ్ క్లౌడ్, ఇంతకుముందు హై స్పీడ్ రైళ్ళు అన్నాం, దాని ముందు హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, తర్వాత హైబ్రిడ్ క్లౌడ్, మన సౌదీ అరామ్కో, రాష్ట్రానికి సౌదీ అరామ్కో. ఇదంతా 2017. 2018లో చంద్రబాబు గారు డావోస్ వెళ్ళినప్పుడు రాష్ట్రానికి 150 సంస్థలు వస్తాయన్నాడు. అసలు క్వశ్చన్ మార్కులు ఏమి ఉండవు, అన్నీ దాన్నే కనీసం క్వశ్చన్ మార్కులన్నా ఉండవు. ఎక్కడైనా గమనించినా లేదో మీరు? అన్నీ కన్ఫర్మ్ న్యూస్. రాష్ట్రానికి 150 సంస్థలు, రాష్ట్రానికి ఎయిర్ బస్, ఇది ఒక్కటి కొంచెం క్వశ్చన్ మార్క్ పెట్టాడు, సంతోషం. రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సెంటర్, అది క్వశ్చన్ మార్క్ లేదు. అలీబాబా 2019లో జనవరిలో కూడా మొన్న పోయాడు, ఎన్నికలు అయిపోక మునుపు. హ్యాపీగా ఏపీకి, రాష్ట్రానికి జెన్పాక్ట్, హ్యాపీగా ఏపీకి జెన్పాక్ట్. ఇది ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం కొత్త కాదు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం. అసలు నాకు ఆశ్చర్యం, ఒకసారి మీ అందరికీ కూడా తెలియాల, మనందరికీ పిల్లలు ఉండరు. మన పిల్లలకు మనం ఏం చెప్తాం? అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, మన స్వార్థం కాదు ముఖ్యము, ఎదుటివాని మంచి చేయడం ముఖ్యము, మాట తప్పకూడదు, విలువలు ఉండాలి, విశ్వసనీయతలు పెంచుకోవాలి, అలానే బ్రతకాలి అని మనం మన పిల్లలకు చెప్తాం. అవునా కదా? బడిలోకి పోతే మన టీచర్లు కూడా మన పిల్లలకి ఇదే కదా మనం చెప్పని చెప్పి వాళ్ళ టీచర్లకు కూడా బోధన చెప్తాం. ఇదేగా చెప్పేది. ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక్కడు మాత్రమే తన కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే తన పార్టీలో ఉన్న ఎవరికైనా కూడా, చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా, చెప్పే తీరి అబద్ధాలు చెప్పు, మోసం చేయి, మన స్వార్థమే ముఖ్యం, మన అవసరమే ముఖ్యం, మన స్వార్థం కోసం మనం ఏం చేసినా తప్పలేదు, ఏం మోసం చేసినా తప్పలేదు, అది ఇంకా ఒక ఘనకార్యం అని చెప్పి నేర్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ ప్రపంచంలో అంటే చంద్రబాబు ఒకడే. వెన్నుపోట్లు పొడిచినా తప్పలేదు, సొంత మామనైనా పొడిచినా తప్పేం కాదు. ఎప్పుడైనా ఏ విషయంలో అయినా ఎప్పుడైనా మాట మార్చేసేయచ్చు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు నేర్పిస్తాడు. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మన రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా. ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది అంటే, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మీద ఎంత నమ్మకం సన్నగిల్లిందంటే, ఈ పెద్ద మనిషి డావోస్కి పోతే కనీసం ఒక్క ఎంఓయూ కూడా జరగలేదు అని అంటే, కనీసం ఒక్క ఎంఓయూ కూడా చేసుకోలేకపోయాడు అని అంటే, రాష్ట్రానికి సంబంధించిన పలుకుబడి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిప్రాయం ఎలాంటిది అని చెప్పి చెప్పడానికి ఇది నిదర్శనం. పెట్టుబడి పెడతామని జిందాల్ లాంటి సంస్థ వస్తే ఎవరైనా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తారు. ఈయనేం చేసినాడు? వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళ రెప్యుటేషన్ను నాశనం చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని వెళ్ళగొట్టినాడు. ఇదే చంద్రబాబు సమక్షంలో వాళ్ళు మహారాష్ట్రతో ఎంఓయూ చేసుకున్నారు జిందాల్ వాళ్ళు, డావోస్లోనే, అక్కడ వేరే చోట కూడా కాదు. మన హయాంలో మన మోడీ గారి చేత చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్ పెట్టించారు. అవన్నీ మన హయాంలో జరిగినట్టు. ఆ ఎన్టీపీసీ, ఆ బీపీసీఎల్ ప్రాజెక్టులు అన్నీ మన హయాంలో జరిగినట్టు. మళ్ళా ఈయన ఏదో కొత్తగా సాధించినట్టు తెచ్చినట్టు మళ్ళీ బిల్డప్. పోనీ
అవకాశం ఉన్న చోట, ఇప్పుడు ఈ మనిషి వల్లనే కదా ఆక్సిజన్ కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. కొన్ని అవకాశం ఉన్న చోట చంద్రబాబు ఏదైనా ప్రభావం చూపుతున్నారా? అదైనా ఆలోచన చేద్దాం ఒకసారి. ఇటీవల కేంద్ర బడ్జెట్ చూస్తే రాష్ట్రానికి ప్రత్యేకంగా వచ్చింది ఏమీ లేదు. 12 మంది ఎంపీలు ఉన్న బీహార్లో జేడీయూ పార్టీ, వాళ్ళు ఏమేమి సంపాదించుకున్నారు? బీహార్కు మకానా బోర్డు, బీహార్కు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, బీహార్కు కోసి వెస్టర్న్ కెనాల్ ఆర్థిక సహాయం, ఒక ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఒక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, మరో 4 కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం, పాట్నా ఐఐటి ఆధునీకరణ, ఇలాంటి ప్రాజెక్టులన్నీ ఈ రాష్ట్రానికి వచ్చాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం సాధించినారు? సాధించకపోగా ఉన్న పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. ఇది పోలవరానికి సంబంధించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో బడ్జెట్ డాక్యుమెంట్లో ఉన్న కాపీ. పోలవరం ప్రాజెక్టును and balance central grant for the project limited to 12,157 crores can full stop between. Revised cost for completion of the Polavaram irrigation project with water storage up to 41.15 meters. Provision is for construction of a dam and canal system for accruing the envisaged benefit of development of new ICAT, stabilization of existing ICAT, providing drinking water facilities to village and district of Andhra Pradesh. The proposal is for revised cost of 30,436 crores for completion of Polavaram irrigation project with water storage up to 41.15 meters and 45.7 minimum drawdown level and balance central grant for the project limited to 12,157 crores. దీని అర్థం ఏంది? మరి ఆయన గడ్డి తింటాడా, మళ్ళీ ఏం తింటాడా? ఈ మాదిరిగా కేంద్ర బడ్జెట్ డాక్యుమెంట్ లో బ్యాలెన్స్ 12,157 కోట్లు మాత్రమే ఇస్తాము, ప్రాజెక్ట్ ఎత్తు 41.15కి కన్ఫైన్ చేస్తున్నాము అని వాళ్ళు చెప్తా ఉంటే అది ఎట్ట చెప్పనిచ్చినాడు? అది ఎలా చెప్పనిచ్చినాడు? మరి ఇది విధ్వంసం కాదని అడుగుతా ఉన్నా. దేశవ్యాప్తంగా వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచుతాము, అందులో 10,000 మెడికల్ సీట్లు మేము ఈ సంవత్సరం ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం కేంద్రం మెడికల్ సీట్లు ఇస్తామని అంటే వద్దని రిటర్న్ లెటర్ వాళ్ళకి రాసి వద్దని వెనక్కి చెప్తా ఉంటే, చెప్పిన రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే అంటే మరి ఈ మనిషి ఏం సాధిస్తా ఉన్నాడు? ఇది విధ్వంసం కాదా అని అడుగుతా ఉన్నా. భావితరాలకు మంచి చేసే మెడికల్ కాలేజీల సీట్లు మ్యాక్సిమం ఎన్ని వస్తాయో మన రాష్ట్రానికి తెచ్చుకుని ఎంతమందిని డాక్టర్లను చేయగలిగితే ఎంతమంది డాక్టర్లను చేయాలని తాపత్రయపడకుండా వాళ్ళు సీట్లు ఇస్తాము, దేశం మొత్తం మీద 75,000 సీట్లు ఇస్తాము 5 ఏళ్లలో, ఈ సంవత్సరం 10,000 సీట్లు ఇస్తామని చెప్తా ఉంటే, మా రాష్ట్రానికి సీట్లు అవసరం లేదు అని చెప్పి లేఖ రాస్తా ఉంటే, ఇది ఇంతకన్నా విధ్వంసం ఏదైనా ఉంటుందా అని అడుగుతాను. పిల్లల జీవితాలతో 9 నెలలు చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన విధ్వంసాలు నిజంగా అన్నీ కావు. నేను చదువుతా ఒకసారి. ఈ 9 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్ని విధ్వంసాలు చేశారో ఒకసారి మీరందరికీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పిల్లల్ని బడులకు పంపేలా
తల్లులను మోటివేట్ చేస్తూ తీసుకువచ్చిన అమ్మఒడి పథకం ఆపేశారు. ఇది విధ్వంసం కాదా? స్కూళ్ళల్లో నాడు నేడు పనులు నిలిపేశారు. ఇది విధ్వంసం కాదా? ఇంగ్లీష్ మీడియంను, సిబిఎస్ఈని, అక్కడి నుంచి ఐబీ దాకా ప్రయాణాన్ని, 3వ తరగతి నుంచి టోఫుల్ క్లాసులను తీసేశారు. పిల్లలను ప్రపంచ స్థాయి విద్యకు దూరం చేశారు. మరి ఇది విధ్వంసం కాదా? 8వ తరగతి పిల్లలకు 8వ తరగతికి వచ్చేసరికి ప్రతి సంవత్సరం ట్యాబులు ఇచ్చే పరిస్థితి నుంచి ప్రోత్సహించాల్సింది పోయి ఆ ట్యాబుల పంపిణీ కార్యక్రమం ఆపేశారు. ఇది విధ్వంసం కాదా? సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్కు గ్రహణం పట్టించారు. ఇది విధ్వంసం కాదా? పిల్లలకు గొప్పగా చదివించేట్టుగా చేయాలి, వాళ్ళు చదివితేనే పేదరికం నుంచి బయటపడతారు అనే సంగతి తెలిసి పిల్లలను చదువులకు ప్రోత్సహించే విధంగా కాకుండా వసతి దీవెన పథకం పూర్తిగా రద్దు చేసి విద్యా దీవెన పథకం అరకొరగా దులిపిస్తూ పిల్లల చదువులతోనూ వాళ్ళ జీవితాలతోనూ చెలగాటమాడడం విధ్వంసం కాదా? చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకపోగా ఉన్న పథకాలను ఎత్తేసాడు. ఇది ప్రజల జీవితాలతో చెలగాటం కాదా? ఇది విధ్వంసం కాదా? ఆరోగ్యశ్రీ ఊపిరి తీసేశారు. ఆరోగ్య ఆసరా కనపడకుండా చేశాడు. ఈరోజు పేదవాడు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా అప్పుల పాలు కాకుండా వైద్యం చేయించుకునే పరిస్థితి లేని పరిస్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు. ఇది విధ్వంసం కాదా? రైతు భరోసా నిలిపివేసి రైతులతో ఆడుకోవడం విధ్వంసం కాదా? సున్నా వడ్డీ తీసేయడం విధ్వంసం కాదా? ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ పథకం రద్దు చేయడం విధ్వంసం కాదా? రైతుల్ని నాశనం చేస్తూ ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేయడం విధ్వంసం కాదా? ఈ క్రాప్ విధానాన్ని రద్దు చేయడం విధ్వంసం కాదా? అక్క చెల్లెమ్మను సైతం చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, సున్నా వడ్డీ, అమూల్ ఇటువంటి పథకాలతో చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న పరిస్థితి నుంచి, ఆసరా ఇటువంటి పథకాలతో చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న పరిస్థితుల నుంచి ఆ పథకాలన్నింటినీ రద్దు చేయడం అక్క చెల్లెమ్మల జీవితాలలో విధ్వంసం కాదా? పేదవాడిని తోడుగా నిలుస్తూ పేదవాడికి తోడుగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, చేదోడు, తోడు, వాహనమిత్ర ఇవన్నీ కూడా నిలిపివేసి బలహీన వర్గాలకు తీరని ద్రోహం చేయడం విధ్వంసం కాదా? ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టడం, వాలంటీర్లను సైతం వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని సైతం వాడుకొని వదిలిపెట్టడం విధ్వంసం కాదా? రాష్ట్రానికి సంబంధించిన వనరులు రాకుండా చేయడం, రాష్ట్రం ఆదాయం పెంచకుండా తన సొంత జోబీలకు వచ్చే ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం చేస్తూ ఇసుక, మద్యం, అదే మాదిరిగా శాండు, ఇసుక, మద్యం, క్వాడ్స్, సిలికా ఇవన్నీ దోచేయడం విధ్వంసం కాదా? అధికారంలోకి రాగానే ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని ఎవడు ప్రశ్నించినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో రాజ్యాంగం చేయడం, గవర్నెన్స్ చేయడం విధ్వంసం కాదా? అన్నిటికన్నా విధ్వంసం మోకరీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే మన కళ్ళ ముందర కనిపిస్తాం. నేను తిరుపతి ఇన్సిడెంట్ చూస్తే కనిపిస్తుంది మోకరీ ఆఫ్ డెమోక్రసీ.
తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయని చెప్పి చూస్తే 49 స్థానాలు తిరుపతిలో ఉంటే వైఎస్ఆర్సీపీకి అందులో 48 స్థానాలు వచ్చాయి. ఈ స్లైడ్ కూడా వేయగలిగితే వేయడమ్మా టేబుల్. 48 స్థానాలు ఉంటే తిరుపతి మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఓట్లు వేసినప్పుడు ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే 48 స్థానాలు. టీడీపీకి ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే 1 స్థానం. ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికలు. ప్రజలు 49 స్థానాలు తిరుపతిలో ఉంటే 48 స్థానాలు వైసీపీకి ఇస్తే టీడీపీకి 1 స్థానం ఇస్తే వీళ్ళు చేసింది ఏంది? రీఎలక్షన్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ జరిగితే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి బెదిరించి ప్రలోభాలు పెట్టి చివరికి వాళ్ళు పోలీసులను వాడుకొని పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేసి వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ ప్రయాణిస్తున్న బస్సును ఆపి పోలీసుల సమక్షంలోనే వాళ్ళని కిడ్నాప్ చేసి ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేసి చివరికి వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ కింద గెలుచుకున్నట్టుగా డిక్లేర్ చేసుకున్నారు. 49 స్థానాల్లో 1 స్థానం నీకు వచ్చి 48 స్థానాలు వైసీపీకి వస్తే అసలు నీకు ఆ బై ఎలక్షన్లో నీకు జరిగిన ఈ ఎన్నుకునే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా నువ్వు ఎలా నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఏ రకంగా ఎన్నుకోబడతావు? మోకరీ ఆఫ్ డెమోక్రసీ. ఏలూరు కార్పొరేషన్లో 50 ఉంటే 47 ప్రజలు వైఎస్ఆర్సీపీ తరపున వాళ్ళ వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచిన స్థానాలు. ఇది తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు ఇచ్చిన స్థానాలు. ఏలూరు కార్పొరేషన్ 50 ఉంటే 47 వైసీపీ, టీడీపీకి 3. నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీకి 54 ఉంటే 54 టీడీపీకి 0. హిందూపురం మున్సిపాలిటీ సిగ్గుండాల, మన చంద్రబాబు నాయుడు బాగుమడదు అక్కడ, దాన్ని ఏదో గొప్పగా సాధించినట్టుగా చూపిస్తున్నారు. 38 స్థానాలకు ప్రజలు 29 స్థానాలు వైసీపీకి ఓటు వేసి కార్పొరేటర్లుగా ఎన్నుకుంటే తెలుగుదేశం పార్టీకి వచ్చింది 6. కానీ ఈరోజు వాళ్ళు చైర్మన్గా వాళ్ళ మనిషిని ఎన్నుకున్నారని చెప్పి డిక్లేర్ చేసుకుంటా ఉన్నారు. పాలకొండ నగర పంచాయతీ 20 ఉంటే 17 వైసీపీకి, టీడీపీకి 3. ఆడ ఎన్నిక జరగదు. ఎందుకనంటే వైసీపీ వాళ్ళకు మెజారిటీ ఉంది, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కిడ్నాపులు చేయలేకపోయినారు, ప్రలోభ పెట్టలేకపోయినారు, కాబట్టి ఎలక్షన్ పోస్ట్పోన్. కోరం లేదని. తుని మున్సిపాలిటీ 30కి 30 వైసీపీని, తెలుగుదేశం పార్టీకి 0. ఆడ ఎన్నిక పోస్ట్పోన్. ఎందుకు పోస్ట్పోన్మెంటో నాకే తెలియదు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంటే అందుకని పోస్ట్పోన్ అంట. 1 స్థానం కూడా నువ్వు గెలవలే. నువ్వు ఏ రకంగా పార్టీలో నువ్వు వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ కానీ చైర్మన్గా ఎట్లా తీసుకుంటావో నాకే తెలియదు. పిడుగురాళ్ళ మున్సిపాలిటీ 33కి 33 వైసీపీ, తెలుగుదేశం 0. ఏడ పోస్ట్పోన్ అంట. కోరం లేదని పోస్ట్పోన్. ఎందుకు పోస్ట్పోన్? నూజివీడు 32కి 25 వైసీపీ, 7 మాత్రమే టీడీపీ. దీన్ని కూడా పరిస్థితి ఇదే. బుచ్చిరెడ్డిపాలెం 20కి 18 వైసీపీ, 2 టీడీపీ. నందిగామ మున్సిపాలిటీ 20కి 13 వైఎస్ఆర్సీపీ, 6 టీడీపీ. నందిగామలో లిటరల్గా మంత్రి పోయి కార్పొరేటర్ల ఇంటికి పోయి బెదిరిస్తూ ఉన్నాడు. ఓటింగ్కి వస్తే చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నాడు. పోలీసుల సమక్షంలో మంత్రి పోయి ఇళ్ళకు పోయి చేస్తూ ఉన్నాడు. ఈ మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని అధికారంలో ఉన్న వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి కూలీ చేస్తూ ఉంటే అసలు ఎందుకు ఎన్నికలు జరపాలి? మీరే డిక్లేర్ చేసేసుకోండి, రాదు మున్సిపల్ చైర్మన్ మీరే అని చెప్పి డిక్లేర్ చేసేసుకోండి, అయిపోయింది కదా, సులభం కదా. ఇదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఘటన చెప్తాం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసింది. 2 చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది.
తాడిపత్రి అండ్ దర్శి 2 చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది. తాడిపత్రిలో 38 స్థానాలకు వైఎస్ఆర్సిపి 18, టీడీపీకి 20 గెలిస్తే 2 స్థానాలు టీడీపీకి వైసీపీ కన్నా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉంటే 2 స్థానాలు మేము తలుచుకున్నానంటే ఆ రోజు ఆ 2ను ఈ పక్క తిప్పేసి వైసీపీని సొంతం చేసుకుని ఉన్నాం ఆ స్థానాన్ని. కానీ ఆ రోజు జగన్ ఏం చేశాడో ఒకసారి చూద్దామా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగన్ గురించి ఏం మాట్లాడాడో ఒకసారి ప్లే చేద్దాం. ముఖ్యమంత్రి ఏం తప్పు లేదు. ఇది సీఎం, ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మాకు వాళ్ళు వైరే ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ యాజ్ అ చైర్మన్ ఐ కెన్ మీట్ ఎనీబడి. ఐ కాంట్ మీట్ జగన్. నా టీవీ5 నమ్మకం, ఎందుకంటే వాళ్ళ నానే నన్ను పొగిడాడు. ఆయనకు తెలుసు, నేను కూడా తెలుసు. డెఫినెట్లీ హెల్ప్ మీ. ఇప్పుడు ఎట్లా హెల్ప్ చేశాడు? ఈ రోజు చైర్మన్షిప్ కి నథింగ్, రావడం కూర్చోవడం పోయింది. నిజంగా అనుకుంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో హ్యాట్స్ అప్ టు జగన్. ఈరోజు నిజంగానే ఇప్పుడుండే పరిస్థితుల్లో మేము చైర్మన్ అయినామంటే ఫండ్స్ తెస్తే హ్యాట్స్ ఆఫ్ టు జగన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ జగన్ గురించి అన్న మాట. దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్. ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుంది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అధికార బలం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ కూడా నాకే కావాలి అని చెప్పి దోచేయడం అన్నది, మనది కాని పదవులు కూడా మనకు రావాలి అని చెప్పి ఆశపడడం అన్నది తప్పు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకి జ్ఞానం, బుద్ధి రెండూ లేవు కాబట్టి రాష్ట్రం ఈ మాదిరిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి రాష్ట్రం నిజంగానే ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు. ఇప్పటికైనా కానీ త్వరగా ఎన్నికలు రావాలని జమిలి గిమిలి అంటా ఉన్నారు. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మంచిది. ఇంత తొందరగా వస్తే ఈ మనిషిని ఎప్పుడెప్పుడు పంపించాలా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరాలు ఇప్పుడు పెరిగినాయి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని చొక్కా పట్టుకునే రోజులు కూడా దగ్గరలోకి వస్తాయి. రాబోయే రోజుల్లో ఆ తర్వాత వీళ్ళను తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉంది. వీళ్ళు చేసే పరిపాలనను చూసి ప్రజలు ఆ లెవెల్లో వెక్స్ అయిపోయి ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అంత దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి తెలుగుదేశం హైదరాబాద్ కానీ చెన్నై లాంటి బెంగళూరు లాంటి 14 రాష్ట్రం లేవు కాబట్టి అమరావతిని శక్తి నిర్మిస్తున్నాం. తర్వాత పెట్టుబడుల వాతావరణం వస్తుంది. పెట్టుబడులు రావాలి అని అంటే రాష్ట్రం గురించి నువ్వు గొప్పగా చెప్పడం మొదలుపెట్టాలి. నువ్వంతటి నువ్వే ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో లేని పరిస్థితులను ఉన్నట్టుగా నువ్వంతకు నువ్వే రాష్ట్రం గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇస్తావు? డావోస్ దగ్గర నుంచి నీతి ఆయోగ్ దాకా ఈయన స్టేట్మెంట్లు ఏ ఇన్నా చూడండి, రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా ఈయనంతటి ఈయనే ఇంప్రెషన్ ఇస్తూ ప్లస్ పరిశ్రమలను అట్రాక్ట్ చేసే విధంగా ఈయన ఏ చర్య తీసుకుంటా ఉన్నాడు? జిందాలలో వస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు, భయపడిస్తూ ఉన్నాడు, వాళ్ళని భయభ్రాంతులను చేసి పంపించున్నాడు. వాళ్ళు 10 మందికి చెప్పరా? జిందాల్ లాంటి వానికి ఈ పరిస్థితి ఉంటే వాడు 10 మందికి వాళ్ళు 10 మందికి చెప్పరా? వాళ్ళు రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన చేసినారు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వాడు అని. మళ్ళీ అలాంటి భయానక వాతావరణం రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ పరిశ్రమలైనా ఎందుకు వస్తాయి?
చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని ఇంత ముందు కూడా ఎన్నోసార్లు చెప్పినా కదమ్మా. బేసిక్లీ ఏంటంటే ఇవన్నీ నేను మీకు క్లుప్తంగా మీ ద్వారా ప్రజలకు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన. నాకు మినిమం ఇంత టైం పట్టిందా? నేనేమి నేను ఎవరిని మధ్యలో చంద్రబాబు నాయుడును అనవసరంగా తిట్టింది లేదు, అనవసరంగా మాట్లాడింది లేదు, రాజకీయ స్టేట్మెంట్లు కూడా మధ్యలో ఎక్కువ చేసింది ఏమీ లేదు. కానీ మినిమం అయితే ఈ మేరకు టైం కావాలి కదా. ఈ మేరకు మినిమం టైం నాకు ఇవ్వగలిగితే, ఈ మేరకు ప్రజెంటేషన్ మనం చేయగలిగితే, ఈ మేరకు ప్రజలకు అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలుగుతాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ప్రతిపక్ష నాయకుడి కింద ప్రతిపక్షం అన్నది ఎన్ని సీట్లన్నా ఉండదు, పక్కన పెట్టమ్మా. ఉండేటి రెండు పార్టీలు, ఒకటి అధికార పార్టీ, రెండోది ప్రతిపక్ష పార్టీ. సో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంలా. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ ఒకవేళ చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా. నువ్వు 175 మందిలో ఒక ఎమ్మెల్యేకి ఇస్తావు, ఎంత సమయం ఇవ్వాలనో అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం? ఎలా చెప్పగలుగుతాం? చెప్పాలి అని అంటే ప్రజలకు మనం కమ్యూనికేట్ చేయగలగాలి అని అంటే చేసే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయగలగాలి. అలా చేయడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు ఈ మెసేజ్లు కమ్యూనికేట్ చేస్తా ఉన్నాం. Sir, JDU and TDP are a key alliance partner of NDA. So what's your say that is there been any just ముఖ్యమంత్రి గారు పదే ఒక విషయం చెప్తున్నారు, జగన్ మళ్ళీ రాడనేటువంటి నమ్మకం లేదు కాబట్టి, ఎందుకంటే 40% ఓట్ షేర్ ఉంది కాబట్టి ఆ భయంతోనే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పి కూడా పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కడు అంటున్నాడు స్వామి. ఒకసారి పోయి చూసుకోమని చెప్పాను పరిస్థితి ఏందో ఒకసారి. తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు రావు నెక్స్ట్ ఎలక్షన్లో. ఆయన పరిస్థితి, ఆయన పాలన ఇలా ఉంది. నేను చెప్పిన దానిలో ఏది అవాస్తవాలు కాదు. సూపర్ 6 నీకు వస్తా అందా? కనీసం నీ ఇంట్లో అన్నా కనీసం నీ ఒక్కరికన్నా ఇస్తున్నాడా? సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు, చేసేదంతా అబద్ధాలు, చేసేదంతా మోసాలు ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు తెస్తాడు స్వామి ఓటు? సార్ నిన్న మీరు జగన్ 2.0 చూడబోతున్నాను అంటే 2.0 ఎలా ఉంది? 2.0 అయినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి. ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్, దట్ ఈస్ కాల్డ్ విలువలు, విశ్వసనీయత. ఈ రెండు ఉన్నప్పుడు పాలన అనేది ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది. ఎస్, లాస్ట్ టైం నిన్న నా ప్రెఫరెన్స్లో ఐ వాజ్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించిన విషయం. ఎందుకంటే లాస్ట్ టైం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్లో అధికారంలోకి వచ్చాం, మార్చ్లోనే కోవిడ్ వచ్చేసింది. సో ఆ తర్వాత 2.5 సంవత్సరము తీవ్ర రాష్ట్రంలో అసలు ఫోకస్ మొత్తము కోవిడ్ మేనేజ్మెంటు, రాష్ట్రానికి సంబంధించిన వనరులు మేనేజ్మెంటు, ప్రజల సంక్షేమము, సేఫ్టీ, వీటి గురించే టైం కేటాయింపులు చేయాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక లీడర్గా, కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి, ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి, నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి, సో ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి. వాళ్ళ మీద ఎవరైతే జులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి. పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు. దెర్స్ గాట్ టు బి సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి వాళ్ళతో, ఆ అన్యాయం చేసిన వ్యక్తితో, అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తాం. ఒకవేళ అలా చేయకపోతే చట్టం ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా
గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తాం.